తెలుగు సినిమా కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదో మైల్ స్టోన్. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. భారత సినిమా ఆస్కార్ కళ నెరవేరింది. ప్రపంచ వేదికపై తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ వేదికపై సత్తా చాటింది. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకుంది. ఆస్కార్ దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా రికార్డుకెక్కింది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ వేదికపైకి వెళ్లి అవార్డును స్వీకరించారు. నా మనసులో ఒకే ఒక కోరిక ఉండేది, ఇదే ఆర్ఆర్ఆర్ గెలవాలి. ఇది ప్రతి ఇండియన్ కి గర్వకారణం. ఆర్ఆర్ఆర్ నన్ను ప్రపంచ శిఖరాగ్రహాన నిలబెట్టింది. ఆర్ఆర్ఆర్ దేశాన్ని గర్వపడేలా చేసింది అని అవార్డు అందుకున్న అనంతరం కీరవాణి భావోద్వేగంతో మాట్లాడారు. తొంభై 95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలలో నాటు నాటు పాటకు ఆస్కార్ రావటం భారతీయులందరికీ ఇది ఎంతో గర్వకారణమన్నారు మెగాస్టార్ చిరంజీవి. మూవీ టీమ్ కు అభినందనలు తెలిపారు. ప్రపంచ వేదికపై తెలుగు సినిమా కీర్తిని వెలుగెత్తి చాటారన్నారు. విశ్వ వేదికపై ఆర్ఆర్ఆర్ చిత్రం సత్తా చాటింది. ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా స్థాయిని నిరూపించింది. ఆస్కార్ వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయిన నాటు నాటు పాట ఆస్కార్ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు చిరు. భారత్ ఎప్పటికీ ఒక కళ అని భావించేది, కానీ ఓ వ్యక్తి విజన్, ధైర్యం, పట్టుదలలతో ఇది సాకారమైంది. ఇప్పుడు కోట్ల మంది భారతీయుల హృదయాలను గర్వంతో ఉప్పొంగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ బృందంలోని ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అంటూ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. కృషి చేశారు. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి గారిని, కిరవాణి గారు కానీ, తారక్ అండ్ చరణ్, వీళ్ళందరూ కూడాను ఆర్ఆర్ ఒక ప్రతిష్టాత్మకమైన సినిమాగా, మన భారతీయులు గర్వించే సినిమాగా ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేసేందుకు వీళ్ళ ప్రయత్నం చేశారు. దానికి ప్రతి ఒక్కళ్ళు తీసుకున్న శ్రద్ధాశక్తులు ఈ రోజు మనకి అవార్డు లభించడానికి కారణం అయిందని నేను బలంగా అనుకుంటున్నాను. క్రికెట్ లాస్ట్ బంత్ కి ఒక టెన్షన్ అనేది ఉంటుంది. అట్లాంటిది కి సంబంధించి అనౌన్స్మెంట్ ఇస్తున్న టైంలో ఎంత టెన్షన్ మీరు లోపల ఫీల్ అయ్యారు? ఇప్పుడు దాకా చూస్తూనే ఉన్నాను. అంటే వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా కాన్ఫిడెంట్ గా తెలుస్తుంది. ఎందుకంటే గోల్డెన్ గ్లోబ్ వచ్చింది, అలాగే హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు వచ్చింది. అండ్ ఈ రోజున అక్కడ స్టేజ్ మీద ఆ నాట్ నాట్ సాంగ్ కి పెర్ఫార్మెన్స్ కి ఆస్కార్ ఇచ్చారంటే కనుక ఆస్కార్ కి ఆస్కార్ ఉందని నేను లోపల ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా సరే ఏమో చెప్పలేదు. సచ్ జెన్యూన్ జడ్జిమెంట్, అది వర్డిక్ట్. అది లాస్ట్ మినిట్ లో వేరే వేరే అంశాలను దృష్టిలో పెట్టుకుని వేరే వాళ్ళకి ఇచ్చారు, ఇవ్వచ్చు, ఎవరికి ఇచ్చారు సంతోషం. కానీ అది మనకు రావడం అనేది మాత్రం ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను. అండ్ తండ్రి గారి బిడ్డ మనకంటే పై స్థాయిలు ఎదుగుతుంటే ఏ తండ్రికి గర్వకారణంగా ఉండదు. అండ్ ఒక సినిమా వాడిగా మాత్రం రాజమౌళి తీసుకున్న శ్రద్ధాశక్తులకి మనస్ఫూర్తిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఇప్పుడు రాజమౌళి గారు ఒక పాత్ వేశారు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఏ విధంగా ఏ రేంజ్ లోకి వెళ్ళిపోతుందని చెప్పేసి అనుకుంటారు ఇన్ ఫ్యూచర్? అండ్ ఇది ఒక ఒకప్పుడు ఇండియాలోనే ఇతర ప్రాంతాలకి తెలుగు అనేది ఒకటి ఉందని తెలియదు. మనందరికీ కలిపి ఒక మద్రాసీస్ అనే స్థాయి నుంచి కొన్ని సినిమాల ద్వారా, శంకరాభరణం అనుకోండి,